ఇంతకు చెప్పినట్టుగా చాలా మంది చాలా ఆరోగ్యంగా ఉన్నామని అనుకుంటూ ఉంటారు. మనం పై కనిపించేంత ఆరోగ్యంగా మనం ఏమి ఉండము. అలా చెప్పి పై కనిపించేంత అనారోగ్యంగా కూడా అందరం ఏమీ ఉండము. అయితే ఒక రకమైన భావన. అయితే 4 బ్లడ్ టెస్ట్ చేసుకొని నాకు పంపిస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా చాలా వస్తున్నాయి. మేము బ్లడ్ టెస్ట్ అన్నీ చేసుకున్నాము, నేను ఆరోగ్యంగా ఉన్నానా అని నన్ను అడుగుతూ ఉంటారు. ఆ 4 బ్లడ్ టెస్ట్లో మీరు ఆరోగ్యంగా ఉన్నారని చెప్పడానికంటూ ఏమీ ఉండదు. ఇక్కడ మేము చేసేది సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉన్నావు, నీకు ఎటువంటి హాని జరగదు, నీకు ఎటువంటి అనారోగ్యమైన పరిస్థితి రాదు అని చెప్పడం కాదు. మీరు చాలా ఆరోగ్యంగా ఉన్నారు, ఒక ఆపరేషన్ చేయడానికి మీ శరీరం అనుకూలంగా సూటబుల్గా ఉంది, అలాగే ఒక కిడ్నీ మీ శరీరం నుంచి తీసేసిన తర్వాత మీకు ఆ కిడ్నీ లేకపోవడం ద్వారా మీకు ఎటువంటి హాని జరగదు అని మాత్రం నిర్ధారించుకుంటాం. అంతకని ట్రాన్స్ప్లాంటేషన్ కిడ్నీ ఇచ్చిన తర్వాత ఒక 20 ఏళ్ల తర్వాత అతను హార్ట్ అటాక్ వస్తేనో, ఓ 10-15 ఏళ్ల తర్వాత అతనికి క్యాన్సర్ వస్తేనో, చూసారా నేను ఫలానా 15 ఏళ్ల క్రితం నేను కిడ్నీ డొనేట్ చేశాను మా బ్రదర్కి, ఇప్పుడు నాకు క్యాన్సర్ వచ్చింది, బహుశా దానివల్లే నాకు క్యాన్సర్ వచ్చినట్టుగా ఉంది, నాకు ఊపిరితిత్తుల్లో కానీ అని అంటుంటారు. లేదా హార్ట్ అటాక్ వచ్చింది కాబట్టి 20 ఏళ్ళకి నాకు హార్ట్ అటాక్ వచ్చిందండి, నేను 40 ఏళ్ళకి మా బ్రదర్కి ఇచ్చాను, ఇప్పుడు నాకు 60 ఏళ్ళు, నాకు సడన్గా హార్ట్ అటాక్ వచ్చిందని అడుగుతూ ఉంటాను. అలాంటివి ఏమీ ఉండవు. అలాంటివన్నీ ముందు చెప్పడము, ప్రిడిక్ట్ చేయడము సాధ్యం కాకుండా అలా కాకుండా కొన్ని స్కాన్స్ ఉంటాయి. పర్టికులర్గా అది ఒక్కొక్క కిడ్నీ ఏ విధంగా పనిచేస్తుంది, రీనోగ్రామ్ అంటాం దాన్ని, డిటిపి రీనోగ్రామ్. ఒక కిడ్నీ రైట్ కిడ్నీ ఎంత పనిచేస్తుంది, లెఫ్ట్ కిడ్నీ ఎంత పనిచేస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా కొన్ని గందరగోళాలు ఉంటాయి. ఒక కిడ్నీ బాగా పనిచేస్తుంది, ఒక కిడ్నీ కొంచెం తక్కువగా పనిచేస్తుంది అనుకుందాం. వాళ్ళకి మళ్ళీ మన డాక్టర్కి కానీ వాళ్ళకి కానీ మళ్ళీ సంశయం, డాక్టర్ గారు నా కోసం మంచి కిడ్నీ పెట్టేసి ఎక్కువ పనిచేసిన కిడ్నీ నాకు పెట్టేసి తక్కువ పనిచేస్తుంది మా తమ్ముడికి ఇస్తారా, లేదా నాకు తక్కువ పనిచేస్తే నాకు ఇచ్చేసి మంచిగా ఎక్కువ పనిచేసి మా తమ్ముడికి ఇస్తారా అలా అడుగుతూ ఉంటారు. అలా ఏముండదు. శాస్త్రీయంగా మీకు అప్పటికప్పుడు ఏ కిడ్నీ 2 కిడ్నీలు దాదాపు ఒకలానే పనిచేస్తూ ఉంటాయి. అక్కడ పనిచేసే స్కాన్లో ఉండే నెంబర్లు కొంచెం డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 2 కిడ్నీలు కూడా బాగా పనిచేస్తాయి. కాబట్టి ఏది అతనికి ఆపరేషన్ చేయడానికి అనువుగా ఉండి అతని శరీరంలో బొద్దికగా పెట్టడానికి ఏ విధంగా సూట్ అవుతుందని చెప్పి దాని ఆధారంగా కొన్ని నిర్ణయాలు ఉంటాయి. కాబట్టి 2 కిడ్నీలు బాగుండడం అనేది మాత్రం ప్రాథమిక సూత్రం. 2 కిడ్నీలు సంపూర్ణంగా బాగలేకపోతే మాత్రం మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్లో కిడ్నీ డొనేట్ చేయడానికి కుదరదు. 2 కిడ్నీలు సంపూర్ణంగా, 2 కిడ్నీలు కూడా పూర్తిగా బాగుండాలి. అలాంటి వాళ్ళకి ఇంకే జబ్బులు కూడా ఉండకూడదు, షుగర్లు కానీ బీపీలు కానీ. ఎందుకంటే షుగర్ కానీ బీపీలు కానీ కొన్నేళ్ల తర్వాత కిడ్నీలు పాడు చేసే అవకాశం ఉన్నటువంటి జబ్బులు. అంటే షుగర్ వచ్చిన వాళ్ళకి 5-10 ఏళ్ల తర్వాత కిడ్నీలో తప్పకుండా మార్పులు వస్తున్నాయి. ఇప్పుడైతే మేము షుగర్ మొదలైన 2-3 ఏళ్ళకి మేము చూస్తున్నాం. పాతకాలంలో అయితే కనీసం 20-30 ఏళ్ళు ఉండేవాళ్ళు. 25-30 ఏళ్ల నుంచి నాకు షుగర్ ఉందండి, ఇప్పుడు ఏదో తేడా వచ్చా అనేవాళ్ళు మాకు ఇప్పుడు ఉన్నారు 70-80లో. కానీ చాలా చిన్న వయసులో షుగర్ బీపీ తెచ్చుకున్న వాళ్ళు మాత్రం చాలా తొందరగా మాకు జబ్బులతో వచ్చేస్తున్నారు. సో కాబట్టి వాళ్ళ పట్ల ఇంకా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. యువకుల్లో ఈ జబ్బులు బాగా పెరుగుతున్నాయి. కాబట్టి అటువంటి సందర్భాల్లో ఒక మంచి యువకుడు కానీ ఎవరికన్నా కానీ వాళ్ళ కుటుంబస్తులకి ఇవ్వాలనుకున్నప్పుడు మేము 2-3 సార్లు ఆలోచించి కొంచెం సంశయంతో పరీక్షలన్నీ చేసి పూర్తిగా ఆ పరీక్షల ద్వారా అతను ఆరోగ్యంగా ఉన్నాడు, అతనికి అనారోగ్యం వాటిల్లదు అనే భావన పూర్తిగా పటామచ్చలు అయితేనే వాళ్ళ కిడ్నీ మేము ఒప్పుకుంటాం తప్ప వాళ్ళు ఏదో ఎమోషన్స్తో నేను ఇస్తానండి అనగానే అది తీసుకోవడానికి అంటూ ఉండదు. వాళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు ఉండాలి. నాకు కొంచెమే బీపీ కదండి అంటారు, కొంచెం ఈ మధ్య షుగర్ వచ్చిందండి నేను కంట్రోల్ పెట్టుకుంటానండి అంటారు. అలా ఉండదు. ఎందుకంటే షుగర్ ఉన్నటువంటి వాళ్ళకి కిడ్నీ తర్వాత ఎప్పుడైనా ఒకటే కిడ్నీ ఉన్నప్పుడు అది బాగా అలసిపోయి బాగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు ఏ రూపంలో కూడా కిడ్నీ ఇవ్వడానికి అంటూ ఉండదు. రెండవది బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆరోగ్యంగా లేదని, అంటే బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడం అనేది కిడ్నీ యొక్క అనారోగ్య పరిస్థితికి ఒక చిన్న సూచిక. అంటే కిడ్నీ పాడైందని చెప్పడం నా ఉద్దేశం కాదు. కిడ్నీ అంత బ్రహ్మాండంగా లేదు, అంత ఆరోగ్యంగా లేదు, లేదా మీరు దానికి ఏదైనా పద్ధతితో దాన్ని పాడు చేసే అవకాశం ఉంటే మాత్రం అది దొరికిపోతుంది, జాగ్రత్త అని ఒక భావన బ్లడ్ ప్రెషర్ ఉండడం అంటే. సో కాబట్టి బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళలో కూడా మనం తీసుకోము. కొన్ని సందర్భాల్లో మాత్రం కేవలం ఒక టాబ్లెట్తో చాలా చక్కగా కంట్రోల్ అవుతున్న బ్లడ్ ప్రెషర్ ఉంటే అప్పుడు మనం ఒప్పుకుంటాం. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు ఏవి ఉండకూడదు. ముఖ్యంగా వాళ్ళకి పెద్ద చాలా కాలంగా వాళ్ళకి లివర్ బాగాలేదు, ఊపిరితిత్తులు బాగాలేదు, వాళ్ళకి అటువంటివి ఉండకూడదు. అలాగే చిన్న జబ్బులు అయితే పర్వాలేదు, ఒక థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏదో చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాంటి వాటికి పర్వాలేదు. కానీ పెద్ద జబ్బులు ఉంటే మాత్రం ఏదైతే జబ్బు పెద్దగా వాళ్ళకి కొన్నేళ్ల తర్వాత వాళ్ళకి పెద్ద పెనుముప్పులా పరిణమిస్తుందో అటువంటి జబ్బులు ఉంటే మాత్రం ఆ క్షణంలోనే మనం వాళ్ళని డోనర్గా ఒప్పుకోవడానికి కుదరదు.